హాయ్ ఎవరీవన్. అంటే మీకు చెప్పడము మర్చిపోయాను. నా ఫోన్ వచ్చి పోయిందండి. ఇక ఈరోజు నిన్న 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 నైటు వచ్చేసింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసరికి వచ్చేసింది. అంటే మనకు వీడియోస్, నేను తీసుకున్న వీడియోస్ అవన్నీ అప్లోడ్, అంటే మంచి మంచి వీడియోస్ తీసుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ స్టోరేజ్ చేసుకున్నాను. అవన్నీ వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్ పోయినాయి. ఏ ఒక్క వీడియో లేదు. మొత్తం మెమరీ కార్డులో మొత్తం సెట్ చేసుకున్న అన్ని మెమరీ కార్డు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏ ఒకటి లేదు. మళ్ళీ తీయాల్సిందే. చాలా లాంగ్ వెళ్ళి తీసిన మంచి మంచి వీడియో తీసినట్టు మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళాలి. లొకేషన్కి వెళ్ళి తీస్తే తప్ప మళ్ళీ మనకి అటువంటి వీడియోస్ రావు. మన కోసమనే తీసిన కానీ రావు, పోయినాయి కాబట్టి రావు. మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళాలి. ఆ లొకేషన్కి వెళ్తేనే మనకు ఆ వీడియోస్ వస్తాయి. అందు గురించే ఈ వీడియో తీయడం జరిగింది. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఆ దేవుని దయ వల్ల నా ఫోన్ అయితే నాకు తిరిగి వచ్చింది. సామ్సంగ్ A12. ఈ గోమాతల దయ వల్ల నా ఫోన్ అయితే నాకు తిరిగి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. నా ఫోన్ నాకు తిరిగి రాదేమో అని చాలా బాధపడ్డా. అందులో మా నాన్న ఫోటో ఉండే. కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇలా జరిగిపోయింది అంతే. ఇక కొద్దిగా మనీ ఉండే, మనీ పోతే కానీ మా నాన్న ఫోటో మిస్ అయింది. ఇంత చెప్పాలంటే అది నాకే ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది. అసలు ఈ అసిగస్తుని చలో ఫ్రెండ్స్, పోతే మొత్తం ఫోన్ అయితే వచ్చేసింది. మనకు దీంతోనే వీడియోలు నిన్న మొన్న పెట్టిన వీడియోస్, మొన్నటిదాకా పెట్టిన వీడియోస్ అవి వేరే ఫోన్ నుంచి పెట్టినాయి. అది మా ఫ్రెండ్ వాళ్ళు నడుకొని పెట్టినట్టు. సో ఇప్పుడు మన ఫోన్ మనకు వచ్చింది కాబట్టి పాత వీడియోస్, నేను తీసిన స్టోరేజ్ చేసుకున్న వీడియోస్ అన్నీ ప్రతి ఒక్క వీడియోస్ పోయినాయి కాబట్టి మళ్ళా ఆ లొకేషన్కి వెళ్ళి మళ్ళా తీసుకొని పెడితేనే మీకు మంచి మంచి కంటెంట్స్, మంచి లొకేషన్స్, మంచి వీడియోస్ తీసి పెట్టుకున్నాను. కానీ ప్రతి ఒక్కటి వీడియోస్ పోయినాయి. ఆ దేవుని దయ వల్ల మళ్ళీ తిరిగి నా ఫోన్ నాకు వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆ గోమాతల దయ వల్ల నాకు వచ్చేసింది. మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అది మరో వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.